వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ బుక్ బై సంధ్య. ఈరోజు వీడియోలో గోంగూర శనగపప్పు కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా శనగపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గోంగూరని కాడలు లేకుండా వలిచి శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేసుకోవాలి. గోంగూర మొత్తం కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పండిన టమోటాలని చిన్న సైజు ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని గోంగూరలో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని తీసి వేరొక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆనియన్ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 3 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ శనగపప్పు అనేది బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. శనగపప్పు బాగా వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ శనగపప్పులో 1 స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ కనుక సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఈ గోంగూర అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వీడియో చూసారు కదా. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.